హాయ్ ఫ్రెండ్స్, ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు? కార్తీక మాసం మూలాన ఈరోజు మా అబ్బాయికి సేమియా పాయసం కావాలంటండి. చేయపోతేనేమో అలుగుతాడు. చేసేదేముంది, చేద్దాం రండి. ముందుగా కళాయి పొయ్యి మీద పెట్టుకుని ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కరిగిన తర్వాత జీడిపప్పులు కిస్మిస్లు వేసి వేయించుకోవాలి. ఇలా దోర రంగు రాగానే తీసి పక్కన పెట్టుకోవాలి. అదే కళాయిలో ఇంకో స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడెక్కిన తర్వాత పావు కిలో సేమియా వేసి వేయించుకోవాలి. నిదానంగా సేమియా కలుపుకుంటూ ఉండాలి, లేకపోతే మాడిపోతుంది. ఇలా ఎరుపు రంగు రాగానే తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత కళాయి పొయ్యి మీద పెట్టుకుని అర్ధసేరు నీళ్లు పోసుకోవాలి. ఇలా నీళ్లు మరిగిన తర్వాత ఇందాక పక్కన పెట్టుకున్న సేమియా వేసుకుని తిప్పుకోవాలి. పది నిమిషాలు ఉడికిన తర్వాత అందులోనే పావుసేరు పాలు పోసుకోవాలి. పావు కిలో సేమియాకి పావుసేరు పాలు పోసుకోవాలి. పది నిమిషాలు ఉడికిన తర్వాత ముందుగా చితక్కొట్టుకున్న పావు కేజీ బెల్లం అందులో వేసుకోవాలి. అలాగే 2 యాలక్కాయలు చితక్కొట్టుకుని వేసుకోవాలి. ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్లు కూడా వేసుకోవాలి. అన్నీ వేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు ఉడకనిచ్చి కట్టేయాలి. ఎంతో రుచికరమైన సేమియా పాయసం రెడీ అయింది. తిందాం రండి. మీరు కూడా మీ ఇంటికాడ ఇలాగే ట్రై చేసి ఎలా ఉందో నాకు చూసి చెప్పండి. నా వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి.